హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేనైతే ఈరోజు దొండకాయ ఇంకా శనగపలుకులు ఫ్రై చేస్తున్నాను. దానికోసం ఈ 2 రకాలే చూపిస్తున్నాను. ఇంకా మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేటప్పుడు చూసుకుందాం. ముందుగా పల్లీలను అయితే వేయించుకుందాం. పల్లీలు అయితే దోరగా వేయించుకోవాలి. ఇలాగా చూసారు కదా ఎంత చక్కగా వేగుతున్నాయో. చూసారు కదా చక్కగా వేగిపోయాయి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో తీసుకుందాం. ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఫ్రైకి సరిపడా ఆయిల్ వేడయ్యాక కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర వేసుకుందాం. ఇప్పుడు తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఇంకా కరివేపాకు వేసుకుందాం. వీటిని బాగా కలుపుకోవాలి ఫ్రై అయ్యేంత వరకు. ఎండుమిరపకాయ ముక్కలు కూడా వేసుకుందాం. ఇది బాగా వేగేలాగా కలుపుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి. అంత చక్కగా వేగిపోయాయి. ఇప్పుడు దీనికి సరిపడా, ఈ ఫ్రైకి సరిపడా సాల్ట్ వేసుకుందాం. కొద్దిగా పసుపు, కొద్దిగానే కారం వేస్తున్నాను ఎందుకంటే పచ్చిమిరపకాయలు వేసాను కదా, అందుకు కొద్దిగా కారం వేస్తున్నాను. ఇది బాగా కలుపుకోవాలి. ఫ్రై కూరలకి ఏంటంటే ఇలా ముందు పసుపు, కారం, ఉప్పు వేస్తామంటే ఆ కూరకి మంచిగా పడుతుంది. గ్రేవీ కూరలకైతే తర్వాత వేసుకోవచ్చు, కానీ ఫ్రై కూరలకైతే ముందుగానే వేసుకోవాలి. తాలింపులో వేసుకుంటే అది చక్కగా ఆ కూరకి పడుతుంది. ఇందులో మనం కోసేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని వేసుకుందాం. నేను చూడండి ఇలా కోసాను. తిన్నగా దొండకాయల్ని సన్నటి ముక్కల్లా కోసాను. ఇలా కోసుకుంటే మనకి చక్కగా వేగుతుంది. పెద్ద పెద్ద ముక్కలు కోస్తే తొందరగా వేగదు, తినేటప్పుడు పచ్చి పచ్చిగా తగులుతాయి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కోసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకుందాం. కాసేపు ఫ్రై అవుతుంది. ఫ్రై అవుతున్నలోగా మనం పల్లీలు వేయించి తీసుకున్నాం కదా, వాటికి పొట్టునైతే తీసేద్దాం. పొట్టు తీసేసి వేస్తే కొద్దిగా బాగుంటుంది. యాక్చువల్గా పొట్టుతో తింటే ఆరోగ్యానికి మంచిది, కానీ ఫ్రైలో నేనైతే పొట్టు తీసేసి వేస్తాను. ఈ శనగపలుకులు ఏంటంటే మా పాపకి ఫ్రై చేసి కూడా ఇస్తాను, ఉప్పు కారం పెట్టి. చాలా బాగుంటాయి, ఆరోగ్యానికి కూడా మంచిది. ఇంకా ఈ శనగపలుకులు నానబెట్టుకొని తింటే చాలా మంచిది ఆరోగ్యానికి, పచ్చి శనగపలుకుల్లాగా. ఇప్పుడు వీటంతటిని నీట్గా పొట్టు తీసి పెట్టుకుందాం. చూసారా, ఇలా పొట్టు తీసుకొని ఇలా పక్కన పెట్టుకోవాలి. మనం మధ్య మధ్యలో ఇలా మూత తీసి చూసుకోవాలి, అది వేగుతుందా లేదా, ఇంకా అడుగు అంటకుండా ఉండాలి. యాక్చువల్గా అయితే స్టెయిన్లెస్ స్టీల్ పాత్ర అండి, చాలా అంటే చాలా బాగుంటుంది. దీనికి అడుగు అయితే అంటట్లేదు,
చాలా వరకు కర్రీస్ ఫ్రైస్ చేశాను. ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టానండి. దీని వీడియో కూడా పెట్టాను మీకు, షార్ట్ వీడియో కావాలంటే చూడండి. చాలా బాగున్నాయండి ఇవైతే మాత్రం. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకుందాం. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే బాగుంటుంది. ఇప్పుడు మళ్ళీ చూసుకుందాం ఎంతవరకు వేగిందనేది. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉంటే బాగుంటుంది. చూసారా, మీకు చెప్పాను కదా అడుగంటదని ఎంత చక్కగా ఉందో. ఈ ఫ్రై ప్యాన్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. చాలా వరకు అసలు మామూలుగా ఇంకో వేరే వేరే పాత్రలో మనం వండితే ఈజీగా అడుగంటేస్తుంది, కానీ ఇదైతే చక్కగా ఉడుకుతుందండి. చాలా వరకు బాగున్నాయి పాత్రలు. దొండకాయ అయితే ఇలా ఫ్రై అయిందండి. మరి కాసేపు ఫ్రై చేసుకోవాలి. చూసారా ఎంత బాగా వేగిపోయిందో దొండకాయ. ఇలా చక్కగా ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే పచ్చి పచ్చిగా ఉండకుండా నీట్గా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. మనం తినగలుగుతాం. ఇప్పుడు ఇందులో మనం వేయించి పెట్టుకున్న పల్లీలు ఉన్నాయి కదా, అవి కూడా వేసుకుందాం. కాసేపు ఇవి కూడా దీంతో పాటు వేగితే బాగుంటుంది. వీటంతటిని చక్కగా మెల్ట్ చేసేద్దాం, కలిపేద్దాం. ఇలా దొండకాయ ఫ్రై చేసుకుంటే పల్లీలు వేసి చాలా బాగుంటుందండి. మా వారికి అయితే ఇలా చాలా చాలా ఇష్టం. ఆయనకి పల్లీలు అంటేనే ఇష్టం అండి. పల్లీలతో ఎన్ని రకాల వంటలు చేసేసాను, చక్కగా తినేస్తారు వద్దనకుండా. ఇది కాసేపు వేగనిద్దాం, మూత పెట్టుకొని. ఒక 5 minutes వేగితే చాలు. చూడండి, దొండకాయ కర్రీ అయితే చాలా బాగా ఫ్రై అయిపోయిందండి. ఎంత బాగా ఉందో చూడండి. ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ బౌల్లో తీసుకొని ఎమ్మీగా తినేయడమే. ఇది ఫ్రై చాలా అంటే చాలా బాగుంటుంది. పల్లీలు వేసాం కాబట్టి చాలా బాగుంటుందండి. పల్లీలు టేస్ట్తో తింటే ఈ దొండకాయ కర్రీ చాలా బాగుంటుంది. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్. మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చుకోండి. బాయ్.